ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. ప్రధానంగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల్లో ఎంపిక రసవత్రంగా మారింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొర్రూరు అలాగే జనగామ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరి పరమవుతాయన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న ఏదైతే వాయిదా పడ్డ ఈ రెండింటికి సంబంధించి మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి ఇవాళ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ తొర్రూరులో భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తుగా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం దుకాణాలు కూడా మూసివేశారు. నిన్న జరిగిన గొడవలతోటి ఇవాళ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఇక్కడ కనబడుతుంది. భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అంటే ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ఈ ఎన్నిక సజావుగా జరిగేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. ప్రత్యేక బలగాలన్నీ కూడా ఇటు మున్సిపాలిటీ దగ్గరికి చేరుకున్నాయి. ఎవరిని కూడా మున్సిపాలిటీ వైపు 200 మీటర్ల దూరం వరకు కూడా నిషేధాజ్ఞలు పాటించారు. ఎవరు కేవలం వార్డు సభ్యులు మినహా ఎవరిని కూడా ఇవాళ అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు, ముమ్మర బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక తీవ్ర ఉత్కంఠ దారితీసింది. నిన్న ఎక్స్ అఫీషియో ఓటు వివాదం, అలాగే పరస్పరం ఇరుపక్షాలు ఎవరైతే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఇరుపక్షాలు దాడులు, అలాగే పోలీసులు లాఠీ చార్జ్ జరిగింది. దీంతో ఎన్నిక ఇక్కడ వాయిదా పడింది. మొత్తం తొర్రూరుకు చూసుకుంటే 16 స్థానాల్లో బీఆర్ఎస్ 9 వార్డు సభ్యులను గెలుచుకున్నది. మెజార్టీ బీఆర్ఎస్ 9 మంది వార్డు సభ్యులు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ 7 ఉన్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కడియం కావ్య, వరంగల్ ఎంపీ కడియం కావ్య, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దీంతో ఇటు ఇరుపక్షాలకు బలాబలాలు సమానమయ్యాయి. 9-9 అయ్యాయి. దీంతో ఎవరు చైర్మన్ పదవి, ఎవరు వైస్ చైర్మన్ పదవి అన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవేళ ఎన్నిక జరిగితే, ఇవాళ కనుక ఎన్నిక జరిగితే ఇరుపక్షాలు బలాబల సమానంగా ఉంటే మాత్రం టై అవుతుంది. దీని ద్వారా డ్రా ద్వారా వైస్ చైర్మన్ అలాగే చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అయితే అసలు ఇవాళైనా జరుగుతుందా లేదా ఇవాళ కూడా వాయిదా పడుతుందా అన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక జనగామ సంబంధించి ఇరుపక్షాలకు అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సరిసమానంగా బలాబలాలు ఉన్నాయి. ముఖ్యంగా మొత్తం 30 వార్డు సభ్యుల్లో 26, 13 సిపిఎంతో కలుపుకొని కాంగ్రెస్ 13 వార్డు సభ్యుల మద్దతు కాగా అంతే స్థాయిలో బీఆర్ఎస్ కూడా మద్దతు ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి 4 స్వతంత్రులు కూడా మద్దతు చాలా కీలకంగా ఉంది. ఆ 4 స్వతంత్రులు రెండు వైపులా రావడం, అలాగే ఎక్స్ అఫీషియో ఓటు చామల కాంగ్రెస్ వైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు ఇది బీఆర్ఎస్ వైపు. దీంతో సరిసమానంగా అక్కడ కూడా ఉంది. దీంతో ఏం జరుగుతుంది, ఎవరు చైర్మన్, ఎవరు వైస్ చైర్మన్ అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక పోలీసులు అయితే జనగామ దగ్గర మున్సిపాలిటీ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా ఇటు మున్సిపాలిటీ వైపు రానివ్వట్లేదు. కేవలం వార్డు సభ్యులు ఎవరైతే ఓటు హక్కు ఉందో వార్డు సభ్యులు, అలాగే ఎక్స్ అఫీషియో ఓటర్లను వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే ఇక 2 చోట్ల ఇటు తొర్రూరు అలాగే జనగామ వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎక్కడా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న 3 చోట్ల వాయిదా పడింది. ఒకటి తొర్రూరు, ఒకటి జనగామ, ఇక మిగిలి ఉన్నది డోర్నకల్. అయితే ఇక్కడ ఎటువంటి వివాదం లేకపోయినా నిన్న కోరం లేక కారణంగా వాయిదా పడింది. అక్కడ కాంగ్రెస్ 14 చోట్ల 14 వార్డు సభ్యులు గెలిచారు, బీఆర్ఎస్ 4, మొత్తం 15 వార్డులు. సో ఇవాళ అక్కడ సజావుగా అక్కడ జరుగుతుంది. చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పీఠాలు కాంగ్రెస్కి దక్కనున్నాయి. కానీ జనగామ అలాగే తొర్రూరు మాత్రం ఎవరికి దక్కుతుంది, అలాగే అసలు ఎన్నిక జరుగుతుందా, జరిగితే ఎవరికి దక్కుతుంది, డ్రా తీస్తారా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.